వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక అప్డేట్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో 5 ఆర్టీసీ కొత్త బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. డీజిల్ రేట్లు తగ్గిన, బస్సు ఛార్జీలు పెంచిన ఘనత జగందన్నారు. శాఖలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీని 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి రామ్ ప్రసాద్. కుప్పం ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఏ విధమైన చర్యలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చో ఆ కార్యక్రమాలన్నీ ఎలాగ చేపడతామో నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మీ అందరికీ వివరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్నాం. రాష్ట్ర రవాణా మంత్రిగా ఇక్కడ ఈ సమావేశంలో నేను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అంటే సార్కి ఎంతో ఇష్టమైన ఐటీ సెక్టర్లో ఏ విధంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉంటుందో ఆ విధంగా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు శ్రీ చైతన్య కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నారంటూ ఆందోళన చేశారు. బిల్డింగ్ పనులు నడిపిస్తూనే అడ్మిషన్లను తీసుకుంటున్నారంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కళాశాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కన్స్ట్రక్షన్ పరిస్థితిలో ఉంది. దీన్ని తక్షణమే సీజ్ చేయాలి. ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యం పిల్లలతోని వారి తల్లిదండ్రులతోని చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే విద్యా అధికారులు స్పందించి ఈ యొక్క కళాశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బొంగులూరు పరిధిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాల పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నటువంటి సందర్భంలోనే అడ్మిషన్లు తీసుకుని ఈరోజు విద్యా సంస్థ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీ చైతన్య ఇక్కడే కాదు, రంగారెడ్డి జిల్లాలో అనేక చోట్ల పర్మిషన్ లేకుండా విద్యార్థులను చేర్చుకుని విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో ఈరోజు పర్మిషన్ లేకుండా మనం చూస్తే బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది. ఎక్కడ కూడా తరగతి గదులు పూర్తి కాలేదు. అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఏ విధంగా అడ్మిషన్లు తీసుకుంటారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని లేకుండా చేస్తామని చెప్పేసి అనేక ప్రభుత్వాలు ప్రలోభాలు పలికాయి. నేటికి ఎందుకు ఇంకా స్పందించట్లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో విద్యార్థులతో డయేరియా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య, జిల్లా వైద్యాధికారిని సుహాసిని పాల్గొన్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. నిల్వ ఉన్న పాడైపోయిన ఆహార పదార్థాలు తినరాదని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అదేవిధంగా జగ్గయ్యపేట చుట్టుపక్కల కూడా డయేరియాతో ఇబ్బంది పడతా ఉన్నారు. డయేరియా అంటే ఎక్కువ సార్లు వామిటింగ్స్ అవడం కానీ మోషన్స్ అవడం వల్ల చాలా నీరసపడి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవుతా ఉన్నారు. దానికి కారణం ఏం చెప్పి అవగాహన కోసం ఈరోజు పిల్లలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఇందాక డాక్టర్ చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా త్రాగునీటిని మరగపెట్టి తాగాలి. అదేవిధంగా ఇంట్లో వండిన వంట తప్ప బయట తిండి తినకూడదు.
దానివల్ల అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి. ఎక్కడైతే పరిశుభ్రత లేదో అక్కడ అనారోగ్యానికి గురవుతామో. అందువల్ల పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులకు, పెద్దలకు, గ్రామంలో వాళ్ళకు కూడా అందరూ కూడా తెలియాలని చెప్పి ప్రత్యేక ర్యాలీ ఏర్పాటు చేశాం. ఇదే మరి పాత్రికేయులు కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో డయేరియా కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా పత్రిక ద్వారా తెలియజేస్తే చాలా మంది ఫాలో అవుతారు. మీ అందరూ కూడా మీ అమ్మ నాన్నకి చెప్పి ఈ విధంగా ఉన్నాయి, మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పంటే మన ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఏ పూట వండిన ఆహారం ఆ పూట తీసుకోవాలి. అందువల్ల అందరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పని డయేరియాని పారదోలాలని చెప్పని ఈ ర్యాలీ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో అదేవిధంగా జగ్గైపేట చుట్టుపక్కల కూడా డయేరియాతో ఇబ్బంది పడతా ఉన్నారు. హైదరాబాద్ ఆటోనగర్ డీర్ పార్క్ లో క్యాచ్ ద ట్రాప్ అనే పేరుతో వన్యప్రాణులను రక్షించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. వన్యప్రాణులను ఉచ్చులుపెట్టి హత్య చేస్తున్న ఘటనపై తెలంగాణ అటవీశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్ లో వన్యప్రాణులను వేటాడేందుకు పెట్టిన రకరకాల ఉచ్చులను, వేటాడే ఆయుధాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను రక్షించడంలో తెలంగాణ ఫారెస్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారని తెలంగాణ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్ చంద్ర ఫర్కిన్ తెలిపారు. వన్యప్రాణులను ఎవరైనా వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఈ లాస్ట్ డిసెంబర్ లో క్యాచ్ ద ట్రాప్ ఒక డ్రైవ్ పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్లా స్టేట్ వైడ్ ఒక అంత అడవి జంతువులు కాపాడంటే వాళ్ళు ఈ ట్రాప్స్ వలన లేకపోతే ఈ ఉచ్చుల వలన, నెట్ వలన వాళ్ళు కూడా జంతువులు హత్య చేస్తారు. కాబట్టి దీనికి కాపాడడానికి ఒక డ్రైవ్ పెట్టాము. ఆ డ్రైవ్ లో మన అందరు ఫారెస్ట్ స్టాఫ్ సిబ్బంది వాళ్ళ పరిధిలో పోయి చాలా వరకు పోయి రకరకాలుగా ఏదైనా డివైస్ కానీ నెట్ పెడతారు, ఉచ్చులు పెడతారు, ఇటువంటి సీజ్ చేసుకొని ఇక్కడ ఈరోజు తెచ్చింది. అంతే ఇప్పుడు ముఖ్యంగా వేరే టైం కంటే ఇప్పుడు ఏం చెప్పారో వాళ్ళకి మన స్టాఫ్ కి ఎక్కడ మీరు సీజ్ చేస్తే ఆ సీజ్ చేసి సామాన్ ఇక్కడ హైదరాబాద్ లో తీసుకొని మన పరిశీలన చేస్తాము. తర్వాత అటువంటి ఉన్నప్పుడు దీనికి మళ్ళీ రివ్యూ చేయడం అవకాశం ఉండదు. కానీ ఈ 6 నెలల్లో చూస్తే చాలా పెద్ద ఎత్తున మన స్టాఫ్ బాగా కష్టపడి కనీసం ఒక 3,800 నంబర్లుగా ట్రాప్ రకరకాలుగా కొన్ని చేసి, కొన్ని బొంబుతో చేసి, కొన్ని నైలాన్తో తయారు చేసి, కొన్ని మన ఈ కాటన్ తో తయారు చేసి, కొన్ని వైర్ తో తయారు చేసి రకరకాలుగా అది ఆ ట్రాప్స్ ఇక్కడ తెచ్చారు. దీనికి సుమారుగా ఒక 4,000 kg పైన బరువు ఉంటుంది. దీనిలో ఆల్మోస్ట్ 90% ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయింది. ఈ మధ్యలో కొంత ఒక 700 నంబర్స్ ఇంకా ఉన్నాయి, వేరే జిల్లాల్లో ఉన్నాయి. అది కూడా ఇంకా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఈ లాస్ట్ డిసెంబర్ లో క్యాచ్ ద ట్రాప్ ఒక డ్రైవ్ పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఇట్ మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని స్థానిక గోశాల వద్ద చిరుత కనిపించింది. అక్కడ సీసీ కెమెరా విజువల్స్ లో చిరుత ప్రత్యక్షమైంది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు ముందుగానే మైకుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాత్రి మహానంది క్షేత్రం పరిసరాల్లో చిరుత హల్చల్ చేసింది. అలాగే ఓ పక్కన ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు ఆనవాళ్లు గుర్తించారు. ఆదివారం అడవిలో నుంచి క్షేత్ర పరిసరాల్లోకి చిరుత ప్రవేశించి విద్యుత్ కార్యాలయం వద్దకు వచ్చి సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదిలేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్థానికులు, విద్యుత్ సిబ్బంది కేకలు, విజిల్స్ వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. మళ్లీ చిరుత వచ్చి కుక్కను చంపేయడంతో ఆలయ సిబ్బంది, భక్తులు ఆందోళనకు గురయ్యారు. కాగా మళ్లీ గోశాల దగ్గర చిరుత ప్రత్యక్షమవడంతో ఆలయ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్రంలో క్రూర మృగాల సంచారం ఇటు భక్తులను, అటు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మూగజీవాలను ప్రేమించండి, జంతువులకు ఆహారం అందించండి అని తరచూ ప్రచారం చేసేవారిని చాలా మందిని చూస్తుంటాం. కానీ ఎంతమంది ఆచరిస్తున్నారంటే చెప్పడం కష్టమే. కానీ మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ యువకుడు గత 7 ఏళ్లుగా మూగజీవాల కడుపు నింపుతున్నాడు. అడవుల్లో ఆహారం దొరక్క అలమటిస్తున్న వానరాల ఆకలి తీరుస్తున్నాడు.
తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో పాటు స్నేహితులు ఇస్తున్న డొనేషన్స్తో కోతులకు ప్రతిరోజు పండ్లు పెడుతున్న పద్మా సందేశ్ గుప్తాపై జీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ రోజులలో సాటి మనుషులకే ఆకలితో ఉన్నప్పుడు కడుపు నింపలేని పరిస్థితులలో, ఆహారం అందించని పరిస్థితులలో అడవులో ఉన్నటువంటి మూగజీవాలకు, ముఖ్యంగా కోతులకు అరటి పండ్లను, మిగతా పండ్లను అందిస్తూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు మంచిర్యాల పట్టణానికి చెందిన పద్మా సందేశ్ గుప్తా అనే యువకుడు. ప్రతిరోజు ఏదో ఒక రోజని కాకుండా, ఏదో పండుగకో అకేషనో అని కాకుండా నిత్యం దాదాపు 30 నుంచి 35 డజన్ల అరటి పండ్లు, 5 నుంచి 10 కిలోల సేపులు, మిగతా ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ని కోతులకు అందిస్తూ వాటి కడుపు నింపుతున్నాడు సందేశ్ గుప్తా. కోతులతో పాటు మిగతా మూగ జీవాల యొక్క ఆకలి తీరుస్తున్న ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ పై జీ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 ఏళ్లుగా కోతులకు అడవిలో ఆహారం దొరకడం లేదు. అడవుల్లో ఆహారం లభించకపోవడంతో అడవిని వదిలిన వానరాలు జనాల్లోకి వస్తున్నాయి. ఇళ్లలో చొరబడి తినుబండారాలను ఎత్తుకుపోతున్నాయి. ఇంటికి వచ్చిన కోతులకు ప్రజలు ఆహారం అందించడంతో ఆకలిని తీర్చుకుంటున్నాయి. కానీ అడవిలో ఉండే కోతులకు మాత్రం ఆహారం దొరక్క అలమటిస్తున్నాయి. వానరాల ఆకలి బాధను గమనించిన మంచిర్యాల పట్టణానికి చెందిన పద్మా సందేశ్ గుప్తా ఏదో ఒక విధంగా వాటి ఆకలి తీర్చాలనుకున్నారు. దీంతో తల్లిదండ్రులతో మాట్లాడి వారు ఇచ్చిన డబ్బులతో అరటి బండ్లు కొని కోతులకు పెట్టడం స్టార్ట్ చేశారు. 2017వ సంవత్సరం నుంచి గత 7 సంవత్సరాలుగా ప్రతిరోజు కోతులకు పండ్లు పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నారు. మొదట్లో సొంత డబ్బులు పెట్టుకుని పండ్లు కొనేవారు పద్మా సందేశ్ గుప్తా. మంచిర్యాల జిల్లాలో చాలా చోట్ల కోతులకు ఆహారం దొరకడం లేదని తెలుసుకొని ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ కోసం సోషల్ మీడియా ద్వారా జమ చేశారు. అది కూడా కేవలం ₹1 గూగుల్ పే చేయాలని పోస్ట్ పెట్టడంతో చాలామంది దాతలు స్పందించి ₹1 నుంచి ₹1000 వరకు డబ్బులు పంపిస్తున్నారు. నా పేరు పద్మా సందేశ్ గుప్తా. మన ఆర్గనైజేషన్ పేరు వచ్చేది ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్. ఈ ఆర్గనైజేషన్ స్థాపించి మనము 7 years అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దీని సంకల్పం ఏందనంటే 7 సంవత్సరాల కింద నాకు ఒక ఆలోచన వచ్చినాయి. ఈ అడవిల నుంచి కోతులు ఊర్లలోకి వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయి అనే ఒక ఆలోచనతో నాకు వాటికి ఫుడ్ లేకనే వస్తున్నాయి కదా అని ఒక ఆలోచనతోని ఇవి చెట్లు పెడదామని ట్రైంగ్ చేసిన, కానీ చెట్లు అయితే లేవు, పెట్టేసిన. ఇంకా అయితే మేము వీటికి ఇప్పుడు ఇమీడియట్ ఫుడ్ నింపాలంటే ఏం ప్లాన్ చేయాలని ఆలోచించి ఫ్రూట్స్ ఆలోచన వచ్చింది. ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది మనం వాటి డైలీ. సమ్మర్లో వచ్చేసి డైలీ ఇస్తాం, వితౌట్ సమ్మర్లో వీక్లీ 3 days ఫీడ్ చేయడం జరుగుతుంది. వీటికి వీటి ఖర్చు అంటే మనకు ఎవరైనా సోషల్ మీడియాలో పెడుతున్నాం, ఎవరైనా స్పాన్సర్షిప్ ఉంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, ఇకపోతే మా ఓన్ మనీతో చేస్తున్నాం ఇప్పుడు 7 years నుంచి. కానీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 60-70% హెల్ప్ వస్తుంది. ముందు హెల్ప్ లేదు కానీ ఇప్పుడు చాలా హెల్ప్ వస్తుంది. అందరూ చూసి ఇంకా కొంతమంది మేము వస్తామని చెప్పి మాకు ఫోన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే ఇంకా వేయించడం జరుగుతుంది. అవి ఇంకా మంచి హ్యాపీగా తింటున్నాయి. ఎందుకంటే ఫారెస్ట్లో పళ్ళ చెట్లు లేవు, ఏం లేవు, వాటికి ఫుడ్ బాగా ఇబ్బంది అవుతుంది. అవి అంతరించిపోవద్దని మన ఒక లక్ష్యము. కాబట్టి ఎన్ని డజన్లు వేస్తున్నావు, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు దాదాపు ఒక 35 నుంచి 40 డజన్లు వేస్తున్నాము. మాకు 2000 నుంచి 2500 దాకా ఖర్చు వస్తుంది. అంటే రేటుని బట్టి ఒక రోజు ప్రైస్ తక్కువ ఉంటే ఒక రోజు ఎక్కువ ఉంటుంది. అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా అమౌంట్ ఏమో కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ₹1 డొనేట్ అని ఒకటి ఆన్లైన్ లో పెట్టినాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళు ₹1, ₹10 వాళ్ళతో వచ్చినంత ఒక్కొక్కరు నెలకు ₹100, ₹50, ₹30 అతతో వచ్చినంత హెల్ప్ చేస్తుంది. మీ కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉంటుందా దీంట్లో? కంట్రిబ్యూషన్ అంటే ఒక్కొక్కసారి ఉంటది, ఒక్కొక్కసారి ఏమో హెల్ప్ వస్తుంది. దాదాపు అంటే ఒకప్పుడు మొత్తం మనమే పెట్టినాం. ఇప్పుడు ఒక 2 years నుంచి 70% మొత్తం హెల్ప్ వస్తుంది. ఒక 30% మనం పెడతాం. సపోజ్ ఒక 10 రోజులు మనం వేసినా అనుకోని, ఒక 6 రోజులు 7 రోజులు బయటనే స్పాన్సర్లు వస్తారు, ఒక 3 రోజులు మనం పెట్టాల్సి వస్తుంది.
కానీ ఒకప్పుడు 100 మనమే పెట్టినాం అన్నట్టు. రోజుకు 30 నుంచి 35 డజన్ల అరటి పండ్లు, 5-6 కిలోల యాపిల్స్ తో పాటు సీజనల్ ఫ్రూట్స్ ను కోతులకు పెడుతున్నానని చెబుతున్నారు సందేశ్ గుప్తా. రోజుకు 2000 నుంచి 3000 రూపాయల వరకు కోతులు ఆహారం కోసం ఖర్చవుతుందని తెలిపారు. అడవుల్లో సరైన తిండి దొరకక కోతులు అలమటిస్తున్నాయని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అడవిలో పండ్ల చెట్లను పెంచాలని, దీంతో కోతుల ఆహారం తీరే అవకాశం ఉందని సందేశ్ గుప్తా సూచిస్తున్నారు. కోతులకు పండ్లు పెట్టొద్దని, ఇలా చేస్తే అవి అడవిలో తినే సహజ తిండి తినకుండా ఎప్పటికీ రోడ్లపైకి వచ్చి ప్రజలు వేసే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయని, ఇలా పండ్లు వేయొద్దని ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారని వాపోతున్నాడు సందేశ్ గుప్తా. అంటే వాళ్ళు చెప్తారు ఇట్లా ఫుడ్ వేయద్దు, ఫుడ్ వేస్తే అవి అలవాటు అయితే ఇబ్బంది అయితే అవి బయటకు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇక్కడ వాస్తవంగా చెట్లు అయితే ఏం లేవు కదా, అవి లేకనే బయటకు వస్తాయి. మన కోరిక ఏంటంటే అవి బయటికి రావద్దు, అడవిలోనే ఉండాలి. అడవిలో ఫుడ్ ఉన్నాక అవి ఊర్లలోకి రావు కదా, ఆ ఆలోచనతోనే మనం అడవిలో తెచ్చి రోజు వేయడం జరుగుతుంది. ఏ ఏరియాలో ఇస్తారు మీరు చుట్టుపక్కల? ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఆదివారం జైపూర్లో వేసినాం, మంగళవారం కొండగట్టు, గురువారం కువారి, శుక్రవారం వచ్చేసి గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర వేసినాం. దాదాపు ఒక 2 years నుంచి అక్కడ కంటిన్యూషన్ చేసినాం. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం క్వారీలో డైలీ, ఎందుకంటే ఇటు రవాణా లేదు, ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది ఫుడ్ అని చెప్పి ఇక్కడ డైలీ ఇక్కడనే ఇస్తున్నాం. సందేశ్ గుప్తా తన సొంత డబ్బులతో పాటు మిత్రులు, సోషల్ మీడియా ద్వారా వచ్చిన డబ్బులతో గత 7 సంవత్సరాలుగా కోతులకు పండ్లు పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు. మంచిర్యాల జిల్లాలోని పలు అటవీ ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో కూడా పండ్లను కోతులకు ఆహారంగా వేస్తున్నారు. కొండగట్టు అంటేనే కోతులకు కేర్ ఆఫ్ అడ్రస్. వందలాది కోతులు కొండగట్టులో నివాసం ఉంటున్నాయి. వాటికి అడవిలో సరిపడా ఆహారం దొరకక అలమటిస్తున్నాయి. దీంతో మంచిర్యాల నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లి మరీ వాటి కడుపు నింపుతున్నారు సందేశ్ గుప్తా. ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ద్వారా గత 7 ఏళ్లుగా కోతులకు ప్రతిరోజు ఆహారాన్ని, పండ్లను అందిస్తున్నాడు సందేశ్ గుప్తా. సో నేటి కాలంలో యువత అంటే తమ స్వార్థం చూసుకుంటారు, తమ యొక్క భవిష్యత్తు చూసుకుంటారు. కానీ ఇలాంటి సహాయ కార్యక్రమం చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి సందేశ్ గుప్తా ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఎన్నో రకాల మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. తన సొంత డబ్బులను, వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులను, బంధువుల ద్వారా వచ్చిన డబ్బులను ₹1 జీపే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ ఎక్కువ అమౌంట్ అడగకుండా కేవలం ₹1 మాత్రమే డొనేషన్ చేయండి అని ప్రతిరోజు వచ్చిన ఒక్కొక్క రూపాయితోటి పోగు చేసుకొని నిత్యం పండ్లను, ఫ్రూట్స్ ని తీసుకొని కోతులకు అందిస్తూ వాటి యొక్క ఆకలి తీస్తున్నటువంటి కథనం ఇది. ఒక ఛాయ్ తాగాలంటే ₹10 పెట్టాలి. ఇక టిఫిన్ చేయాలంటే ప్లేట్ ₹30 పై మాటే. కానీ ఓ టిఫిన్ సెంటర్లో మాత్రం కేవలం ₹1 ఇడ్లీ అమ్ముతున్నారు. నిత్యావసర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆ టిఫిన్ సెంటర్లో మాత్రం గత 20 ఏళ్లుగా ₹1 ఇడ్లీ ఇస్తున్నారు. ఇంతకీ ఆ టిఫిన్ సెంటర్ ఎక్కడుంది, దాని వెనకాల ఉన్న కథేంటి? వాజ్ ది స్టోరీ. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదీ కొనే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న వ్యాపారులు సైతం ధరలను రెట్టింపు చేస్తున్నారు. కానీ ఈ టిఫిన్ సెంటర్లో మాత్రం ₹1కే చిట్టి ఇడ్లీ లభిస్తుంది. ఇక ఉప్మా కేవలం ₹10 మాత్రమే. ఇతర టిఫిన్ సెంటర్లలో ప్లేట్ ఇడ్లీ ₹30 నుంచి ₹50 వరకు ఉంటుంది. అయితే తక్కువ ధరకి అందరి కడుపు నింపాలన్న ఆలోచనతోనే ఈ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. గత 20 ఏళ్లుగా అదే బండి, అదే ధరతో టిఫిన్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు సిద్దిపేటకు చెందిన సత్యనారాయణ. గతంలో ఇతర హోటళ్లలో 15 ఏళ్లు పనిచేశారు. ఆ అనుభవంతోనే చిట్టిడ్లీలు అమ్మేందుకు సిద్ధమయ్యారు. మొదట్లో చిట్టి ఇడ్లీలు తయారు చేస్తూ వీధుల్లో తిరుగుతూ అమ్ముకునేవారు. తర్వాత సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ముందు టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు సత్యనారాయణ. ₹1కే ఇడ్లీ టిఫిన్ ఇస్తున్నాడు. తక్కువ ధరకు చాలా టేస్ట్ గా ఇడ్లీ తయారు చేస్తూ కస్టమర్ల మన్నన సంపాదించుకున్నాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ ₹1కి టిఫిన్ అందిస్తూ జీవనం సాగిస్తున్నారు సత్యనారాయణ.
20 ఏళ్లుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నానని తెలిపారు ఇడ్లీ సెంటర్ నిర్వాహకుడు సత్యనారాయణ. రూపాయితో చిట్టిడ్లీ ప్రారంభించానని, ఇప్పటికీ అదే ధరకు అమ్ముతున్నానని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు టిఫిన్ సెంటర్ నడుపుతానని, చాలా గిరాకీ ఉంటుందని తెలిపారు. ఈడ పెట్టి 30 సంవత్సరాలు అవుతుంది. రూపాయికు ఇడ్లీ, 10 రూపాయలకు 10. అట్లా ఆఫీస్ గట్టక ముందర దీన్నే ఉంటున్నాం మేము. మబ్బులో 4కి లేస్తాం. 4కి లేచి ఇంటికి వచ్చేవరకు 7 అయితే 7:30 వరకు ఇడ్లీ రెడీ అవుతుంది. ఇట్లే పబ్లిక్ వస్తూనే ఉంటుంది, నీట్గా ఉంటుంది. మా తాట వచ్చే పబ్లిక్ కూడా మంచి చూసే వస్తుంది. వాళ్ళు కూడా మంచిగానే చేస్తాం. మళ్ళీ అయిపోయే వరకు 12:30 వరకు అయిపోద్ది. మమ్మల్ని పబ్లిక్ కూడా ఆదరిస్తారు. మమ్మల్ని ఇంత అభివృద్ధి చేసిన పబ్లిక్ కూడా ధన్యవాదాలు చెప్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే రూపాయి ఇడ్లీ. ఏదో ఒక తాట జీతం ఉండకుండా మనకు కిలోలు వచ్చేది 2 కిలోలు 3 కిలోలలో వచ్చేటట్టు చూసుకున్నాడు. అంతే. 2 రూపాయలు రాకుండా రూపాయి వచ్చినా సరే ఒకళ్ళ చేతి కింద పని చేయకుండా మాది మేము చేసుకుంటూ ఉంటున్నాం. కుటుంబ సభ్యులు వేరే గుమస్తలు ఇట్లా ఎవరు లేరు. మేమే సొంతంగా తయారు చేస్తాం. అన్ని మేమే తయారు చేసి వస్తాం. ఇడికి 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇదే. ఆ మున్సిపల్ ఆఫీస్ కూడా కట్టలేదు అప్పుడు. మేము పెట్టిన తర్వాతనే స్టార్ట్ అయింది చానొద్దులకు. అప్పటి నుంచి ఇదే రూపాయి. తాము చిన్నప్పటి నుంచి ఇక్కడే టిఫిన్ తింటున్నామంటున్నారు స్థానికులు. తక్కువ ధరకు చిట్టి ఇడ్లీలు అందిస్తున్నారని, రుచికరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందంటున్నారు. ఇక్కడ 10 రూపాయలకు 10 చిట్టి ఇడ్లీలు ఇస్తానని తెలిపారు. ఇక్కడ రుచి చూస్తే మరెక్కడా తినరని, అంత బాగుంటుందని చెబుతున్నారు. ఉప్మా 10 రూపాయలకే అందిస్తున్నారని, భలే టేస్ట్ గా ఉంటుందని డైలీ కస్టమర్స్ తెలిపారు. నేను ఇక్కడ గత 10-15 సంవత్సరాల నుండి టిఫిన్ చేసేందుకు వస్తున్నా. చాలా క్వాలిటీ ఉంటది, చాలా బాగుంటది. చిట్టి ఇడ్లీ అనేది ఇక్కడ సిద్దిపేట ఇది ఒకటే జాగా దొరుకుతుంది, ఏడలు దొరకదు. వీళ్ళు కూడా మరీ బాగా లాభం ఆశించకుండా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండి ఏదైనా నుండి బండి బంద్ అయింది అనుకోండి, పబ్లిక్ కూడా బాధపడే ఉన్నారు. రెగ్యులర్ కస్టమర్స్ వచ్చేటోళ్ళు గరం ఇడ్లీ ఇస్తారు. ఇక్కడ వచ్చినాక 5 నిమిషాల తర్వాతనే నీకు ప్లేట్ దొరుకుతుంది. రాగానే కూడా ప్లేట్ దొరకదు. అంతే. అంత క్వాలిటీ ఉంటుంది కాబట్టి పబ్లిక్ వస్తారు. ఇడికి ఉప్మా ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది. పొద్దున 6:30 స్టార్ట్ చేస్తారు, 10:30, 11 వరకు ఉంటుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సత్యనారాయణ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ధరకు టిఫిన్ అందించడం చాలా గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.